ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి ఇరువైపులా సమ్మతమే కాబట్టి ఇక తాంబూలాలు మార్చుకోండి అయ్యా. రే చిరు, ఏంద్రా నువ్వు చేస్తా ఉండేది? పోరా నుంచి చిరు, పట్టపగలే తాగొచ్చావా? ఏంటి గొడవ? వెళ్ళిక్కడి నుంచి. వదినమ్మా, ఈ దేవుడో ఎట్టాంటోడో నాకు బాగా తెలుసు. నా మాట మీరు నమ్మడం లేదు. వీడికి విజయశాంతికి పెళ్లి చేసినారంటే జీవితాంతం ఆ పాప బాధపడుతూ ఉండాలా? దయచేసి నా మాట నమ్మండి. ప్రపంచంలో నీకంటే ఎవరు మమ్మల్ని బాధ పెట్టరు. వద్దు వద్దు అని చెప్పినా మళ్ళీ మళ్ళీ వచ్చి ఎందుకు గొడవ చేస్తావు? రే చిరు, ప్లీజ్ వెళ్ళరా. ఏంది నా వెళ్ళేది? ఆడు ఎదవనా? పెండ్లు అయి ఉండాది, ఒక పాప ఉండాది. అది చెప్తే నమ్మరేంది మీరు? అయ్యయ్యో, ఏంటి బాబు మరీ ఇంత పచ్చబద్ధాలు ఆడుతున్నావు? మా అబ్బాయికి పెళ్లి కావడం ఏంటి? నాటకాలు ఆడకండి. మీ ఓడి కథ అంతా నాకు బాగా తెలుసు. ముందరందరూ అక్కడి నుంచి బయలుదేరండి. ఇంకా ఎందుకు చూస్తారో పోరా బయటికి. ఏం చేస్తుండవురా? వద్దురా. అయ్యో, ఏంటి నీ బాధ? ఎందుకు నా చెల్లి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు? మా జీవితాలతో ఆడుకోవడమే నీ పనా? వదినమ్మా, నేను నీ మంచి కోసమే చెప్తా ఉన్నాను. ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు? నిజంగా అడిగి పెండ్లై ఉండదు వదినమ్మా. అట్టాడోడికి విజయనిచ్చి ఎట్ట పెళ్లి చేస్తారు మీరు? వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నేను ఈ సంబంధాన్ని ఖాయం చేశాను. అసలు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? ఈ అబ్బాయి అలాంటి వాడు కాదు. మర్యాదగా పో ఇక్కడి నుంచి. నేను పోను వదినమ్మా. విజయశాంతి జీవితం నాశనం అయిపోతా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఎందుకంటే రేపు దాన్ని బాధపడతా ఉంటే చూసి నువ్వు బాధపడతావు కదా. నిజంగా నేను బాధపడతాననే ఇలా చేస్తున్నావా? లేదంటే నా చెల్లి మీద చెడు ఉద్దేశం పెట్టుకుని ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నావా? వదినమ్మా, మరి అలాగే ఉంది నువ్వు చేసే పని. ప్రతిదానికి నా చెల్లెని వెంట పెట్టుకుని తిరగడం, వద్దన్న ఆ హోటల్ దగ్గరకు వెళ్ళడం, ఇవన్నీ ఎందుకు చేసినట్టు? మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నావు. ఇప్పుడు తన పెళ్ళి అయిపోతుందని తెలిసి ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు. చివరికి పెళ్లి కొడుకుని చెడ్డవాణి చేసి మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని చేసినా ఈ పెళ్ళి ఆగదు. వెళ్ళిక్కడి నుంచి. రేయ్, ఎందుకురా ఇలా చేస్తున్నావు? కామ్గా ఉంటే సరిపోతుంది కదా. ఎట్టన్నా గమ్మున ఉండమంటావు? ఎందుకు నా మాట నమ్మట్లేదు మీరు? ఓళ్ళంటే నమ్మరు, నువ్వు కూడా నమ్మవా నన్ను?
ఏంటి సాక్ష్యం? ఈ అబ్బాయి చెడ్డవాడు అని అనడానికి నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? నువ్వు చూశానని చెప్తే మేము నమ్మేయాలా? నువ్వు ఏ స్థితిలో ఉండి చూసావో, ఎవరిని చూసావో మాకేం తెలుసు? నీ మాటలు నమ్మి మేము మంచి సంబంధాన్ని పోగొట్టుకుంటే ఇట్లాంటి సంబంధం మళ్ళీ నా చెల్లికి దొరుకుతుందా? ఏమండి, మీ తమ్ముడిని ఇక్కడి నుంచి పంపించేయండి. లేదంటే వచ్చిన వాళ్ళు ఈ అవమానాలు భరించలేక బయటికి వెళ్ళిపోతారు. వదినమ్మా, నా మాట వినోదనమ్మా. వినను. నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే ఇప్పుడు సాక్ష్యం చూపించు, అప్పుడు నమ్ముతాం. దుర్గా, ఏంటమ్మా, ఏమైంది? చిరంజీవి చూడండి మావయ్య, నిన్న అంతగా చెప్పామా? మళ్ళీ ఇప్పుడు ఆ అబ్బాయి కాలర్ పట్టుకొని అవమానించాడు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇంకా ఇక్కడే ఉన్నారు. లేకపోతే నా చెల్లి జీవితం ఏమైపోవాలి? రే, నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? నువ్వు చేసిన పని వల్ల ఆ అమ్మాయి పెళ్లి ఆగిపోతే ఆ అమ్మాయి జీవితం ఏమైపోవాలి? నాయనా, వీడు మంచోడు కాదు ఏయ్, నువ్వు మాట్లాడుకో. మాట్లాడకో. బాబు, వీడు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. ఏయ్, గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు నిశ్చితార్థం జరిగి తీరుతుంది. రేయ్, అన్నపూర్ణ, ముందు వీణ్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళు. పదరా రారా. పదరా నువ్వు. బాబు, ఏమనుకోవద్దు. అయ్యో, పెద్దవాళ్ళు, పర్లేదండి. రారా. అత్త, వాడు మంచోడు కాదత్త. రేయ్, మంచోడు చెడ్డోడు వాళ్ళ తలరాత ఎట్టుంటే అట్ట జరుగుతాది. మధ్యలో దూరి నువ్వెందుకురా మాట్లాడుతుండావు? అవునరా, ఎందుకురా ఇలా అనవసరంగా పరువు పోగొట్టుకుంటున్నావు? పోయన్నా, ఆ పరువు పోతా ఉండదని ఆలోచిస్తూ ఉండవు. ఆడ పాప జీవితమే నాశనం అయిపోతా ఉండాది. నీకు అర్థం కావట్లేదా? సరేరా, నువ్వు చెప్పింది మేము నమ్ముతున్నావు, కానీ సాక్ష్యాలు కావాలని వాళ్ళు అడుగుతున్నారు కదా. అవునా, ఇవుడు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్ముతావు కదా? నమ్ముతాను. నిజంగా ఆడికి పెళ్ళి అయి ఉండాదినా, బిడ్డ కూడా ఉండాది. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అడ్డం వస్తా ఉండదని ఆ ఎంబిని చంపడానికి చూసినాడు వాడు.